ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంనకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి నీ యొక్క వాక్యమును ఇలాగూ ప్రతిదినము అనుగ్రహిస్తున్న నీ కృప కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయమున నాతోనూ మాతోనూ మాట్లాడము. కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుము. నీ వాక్యము చేత బలపరచుము. దేవా, ఈ దినమెల్లా నాయన మేము నీ వాక్యము చేత నడిపించబడేదానికి మాకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము ద్వితీయ ఉపదేశ కాండము 15వ అధ్యాయము 5 మరియు 6 వచనములను చదువుకుందాం. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలనన్నిటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల మీలో బీదలు ఉండనే ఉండరు. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పియున్నట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు, అప్పు చేయవు, అనేక జనములను ఏలుదువు, గాని వారు నిన్ను ఏలరు. మనము చదివిన వాక్య భాగము యెహోవా తన ప్రజలను ప్రేమించి వారికి ఇచ్చిన ఆజ్ఞలను గైకొనమని, చాలా జాగ్రత్తగా ఆ విషయంలో ఉండమని హెచ్చరించిన ఒక కార్యము. ఈ దినము నేను మీకు అనుగ్రహించు ఈ ఆజ్ఞలను జాగ్రత్తగా మీరు గైకొని వాటి ప్రకారము నడుచుకొనిన ఎడల నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అన్న రీతిగా యెహోవా సెలవిచ్చిన కార్యములను చూడగలము. ఆయన అనేకమైన కార్యములను తన సేవకుడైన మోషే ద్వారాగా ఇశ్రాయేలులకు బయలుపరిచినాడు. వారు ఆయనకు తప్ప వేరొక దేవుణ్ణి నమస్కరించకూడదు, ఆరాధించకూడదు అన్న కార్యమును చాలా జాగ్రత్తగా వారు పాటించాలన్న కార్యమును యెహోవా తన యొక్క సేవకుని ద్వారాగా తన ప్రజలైన ఇశ్రాయేలులకు ఇవ్వటం మనం చూడగలము. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఏ స్వరూపంలోనైనా ఎలాంటిదైనా నీవు నమస్కరించకూడదు అని చాలా తేటగా చెప్పినాడు. తల్లిదండ్రులు సన్మానించే విషయంలో తేటగా మాట్లాడినాడు. తన యొక్క పనివారితో, తన స్నేహితులతో ఎలాగూ నడుచుకోవాలి, నీవు ఎవరితో ఎలాగుండాలన్న కార్యమును ప్రభు చాలా తేటగా 10 ఆజ్ఞల పలకలో రాసించాడు. అది మాత్రమే కాదు, ప్రతిసారి ఆయన తన ప్రజలైన వారితో మాట్లాడినప్పుడు వారికి కొన్ని కార్యములను నేర్పిస్తూ రావటం చూడగలం. ఈ అధ్యాయం కూడా మొదటి వచనము నుండి మనము చదివినట్లయితే 7వ సంవత్సరమున రుణపడిన వారి యొక్క రుణములను క్షమించి రుణమాఫీ చేసి వారిని విడుదల చేయాలి అన్న కార్యమును తేటపరుస్తాం చూడగలం. ఈ ఉదయకాలమున నీవు ఎలాగూ దేవుని సన్నిధిలో నీ హృదయమును కాపాడుకుంటున్నావు అనేది మొదటి ప్రశ్నగా ఉన్నది. ప్రభువు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నడుచుకుంటూ నువ్వు దేవుని ఎదుట నమ్మకస్తుగా ఉన్నావా అనేది ప్రభు నీకు ముందుంచిన ప్రశ్నగా ఉన్నది. అనేక సార్లు దేవుని యొక్క ఆజ్ఞలను నిర్లక్ష్యపరిచేవారిగా మనం ఉంటున్నాం. మన ప్రభు ఆ విషయంలో మనల్ని జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తూ ఉన్నాడు. నేను నీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటినీ నీవు జాగ్రత్తగా గైకొనిన ఎడల నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీపైకి ఎవ్వరు అధికారం చలాయించలేరు, నీవు వారిని జయించే వ్యక్తిగా ఉంటావని ప్రభు చాలా తేటగా తన యొక్క సేవకుని ద్వారా చెప్పి, ఈ దినములలో మనము ఓడిపోతున్నాము, మన పైన శత్రువులు జయించుతున్నారంటే దానికి కారణము ప్రభు నీకు ఇచ్చిన తన యొక్క వాక్యమును నీవు నిర్లక్ష్యపరుస్తున్నావని గ్రహించుకోవాలి. తన వాక్యంలో ఉన్న ప్రతి మాట దేవుని యొక్క ఆజ్ఞ అయి ఉన్నది.
ఆయన నీ కోసము నా కోసము చెప్పిన ప్రతి మాటను జాగ్రత్తగా విని దాని ప్రకారము నడుచుకున్నట్లయితే మనల్ని ఆయన ఆశీర్వదించేవాడిగాను, మనల్ని శోధనకు తప్పించేవాడిగాను, కీడుకు దూరపరిచేవాడిగాను ప్రభు ఉన్నాడు అని తన వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క ప్రేమను నీవు గుర్తించి దేవుని యొక్క వాక్యంలో ఉన్న కార్యములను గ్రహించుకొని ఆయన కొరకు నీవు జీవించాలని ఆశించినట్లయితే, దేవుని యొక్క వాక్యమును గైకొని వాక్యానుసారముగా నడిచినట్లయితే నీవు ఆయన అనుగ్రహించే తన యొక్క ఆశీర్వాదములను నీ జీవితంలో అనుభవించగలవు. అనేకులు తమకు ఇవ్వబడిన దేవుని వాక్యమును నిర్లక్ష్యపరుచుకుంటూ దేవుని యొక్క వాక్యానుసారముగా జీవించకుండగా ఆజ్ఞలను అతిక్రమించిన వారిగా, తమ సొంత తలంపులకు స్థలం ఇచ్చిన వారిగా, దేవుని కృప నుండి దూరముగా వెళ్ళిపోయేవారుగా ఈ దినంలో ఉంటూ ఉన్నారు. అయితే మన ప్రభువు, నిన్ను నన్ను ప్రేమించిన ప్రభువు మన జీవితంలో మనము ఆయనకు సన్నిహితులుగా రావాలి అని, ఆయనను ప్రేమించి ఆయనను వెంబడించే వారిగాను, ఆయన యొక్క ఆజ్ఞ ప్రకారం నడుచుకునే వారిగాను ఉండి దీర్ఘాయుష్మంతులుగా దేవుని యొక్క ఆశీర్వాదములతో నడిపించబడ్డ వారిగా మనం ఉండాలని ప్రభు ఆశిస్తూ తన కృపచేత మనము నడిపించబడాలని ఆశిస్తూ ఈ ఉదయకాలమున ఈ వాక్యం మన ముందు ఉంచున్నాడు. నీవు జాగ్రత్తగా ఆయన యొక్క ఆజ్ఞలను గైకొనుము, వాటిని జీవితంలో అవలంబించుము. గొప్ప ఆశీర్వాదములను ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, ఉదయకాల సమయంకై వందనములు చెల్లించుకుంటున్నాం. మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యం బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ, మేము నీ వాక్యానుసారముగా నడుచుకుంటూ నీ కొరకు నాయన ముందుకు వెళ్ళేదానికి నీ కృపను దయచేయమని వేడుకుంటున్నాం. నీ ఆజ్ఞలు గైకొని నీ ఆశీర్వాదమును సంపాదించుకునే వారిగా నన్ను మమ్మల్ని చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమెన్.